కోవూరు మండలంలోని గంగవరం పంచాయతీలో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వీపీఆర్ నేత్ర కార్యక్రమానికి గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ సేవా కార్యక్రమంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలను అందజేశారు. పాటూరు నీటి సంఘాల ఉపాధ్యక్షులు సింగారెడ్డి లక్ష్మీనరసారెడ్డి గ్రామ నాయకులతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు ఎలాంటి ఖర్చు లేకుండా నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించడం అభినందనీయమని, తన రాజకీయ జీవితంలో ప్రజల కోసం ఇంతటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి లాంటి నాయకులను చూడలేదని కొనియాడారు. అనంతరం లబ్ధిదారులకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయగా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వీపీఆర్ ఫౌండేషన్ కు కృతజ్ఞతలు తెలిపారు. గంగవరం గ్రామం, కోవూరు మండలం, నెల్లూరు జిల్లా కోవూరు కాన్స్టిట్యున్సీ పరిధిలో ఈరోజు వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా వీపీఆర్ నేత్ర కార్యక్రమం మా ప్రీతమ నాయకురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా మా ప్రీతమ ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఔదార్యంతో ఈ కార్యక్రమం మా ఊళ్ళో నిర్వహిస్తున్నాము. ఈరోజు ఒక పేదవాడు ఒక కంటి వైద్యం చేయించుకోవాలంటే నెల్లూరుకి పోయి వేల రూపాయలు వెచ్చించిందే కానీ కంటి పరీక్ష చేయించుకొని చూపు కలగటం లేదు. అలాంటిది మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మా ప్రశాంత్ రెడ్డి గారి ఔదార్యంతో ఈరోజు ఫ్రీగా కంటి పరీక్షలు చేసి వితిన్ మినిట్స్లో 10-15 నిమిషాల్లో అన్ని కంటి సమస్యలకి అద్దాలు ఫ్రీగా ఇచ్చి పంపించడం జరుగుతూ ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా జరిపించటం నా 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో ఇదే మొదటిసారిగా భావిస్తున్నాను. ఇది ఒకటే కాకుండా వికలాంగులకి సైకిల్ సప్లై చేయటం కానీ, ఈ ఎండాకాలం సమ్మర్లో ఒక వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయటం కానీ, పిల్లలకి ఉచిత వైద్య జరిపించడం కానీ, ఇలాంటి ఎన్నో చెప్పని సాధ్యం కానిటువంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఈ జిల్లాకి, ఈ రాష్ట్రంలోనే కాకుండా ఈ దేశంలోనే ఒక గర్వకారణంగా నిలపటం మా ఈ జిల్లా ప్రజల అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని మా గ్రామంలో జరిపించినందుకు మా ఎమ్మెల్యే గారు ప్రశాంత్ గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.